కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 56వ టాపిక్లో భక్తుని వల్ల అంటే భక్తి వల్ల తరించే మార్గాలు, తరించేవారు అంటే పితృదేవతలు కూడా తరిస్తారట. భక్తి సంబంధం కలిగినప్పుడు శాస్త్రములు కూడా సత్యాస్త్రములుగా అయిపోతాయి. ఒక భక్తుడట అందమైన వస్తువును చాలా ధ్యానంతో చూస్తున్నాడు. అప్పుడు అతను ప్రశ్నించాడట, ఏం చేస్తున్నావయ్యా అంటే, నా కళ్ళను ఫలింపచేస్తున్నాను అని సమాధానం చెప్పాడట. అంటే దాని అర్థం ఏమిటి? పరమాత్మక సౌందర్యాన్ని కళ్ళ ద్వారా హృదయంలో ప్రవేశపెడుతున్నాడు అని అర్థం. కాబట్టి ఒక భక్తుని వల్లనే ఇంత సామర్థ్యం వస్తుంది. మాతృభక్తి, పితృభక్తి, పతిభక్తి వల్లనే ఇల్లు తీర్థమవుతుంది, నో డౌట్. అయితే దేశంలో ఈ పవిత్ర తీర్థములన్నీ భగవద్భక్తి చేత తీర్థమహాత్మ్యం సంతరించుకున్నాయని చర్చించుకున్నాం కూడా. అయితే మాతృభక్తి, పితృభక్తి ఇవన్నీ కూడా ఈశ్వర భక్తికి సంబంధించినవి అవుతాయి. ఈశ్వరుడే అందరికీ తల్లి తండ్రి గురువు అవుతున్నాడు. ఇప్పుడు దేవతలందరికీ ప్రభు ఈశ్వరుడే. ఈశ్వరాధన చేసినట్లయితే ఇంకెవరిని దేవతను పూజించిన అవసరం లేదు అంటాడు. అందుకే ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్తాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏది గొప్ప ఏమిటి అన్నట్లయితే పరమాణు బాంబులు వచ్చిన తర్వాత దేశ రక్షణ చాలా ప్రమాదకరమైపోయింది కాపాడుకోవడం. అందువలన ఏ దేశానికి హాని కలగకుండా విశ్వశ్రేష్ఠుని గురించి ఆలోచించాలి. ఇప్పుడు 2 గ్రహాల మధ్య సంఘర్షణ వచ్చిందనుకోండి, అప్పుడు జనులు అందరిలోని పరమాత్మ ఉన్నాడు, ఎవరు యుద్ధం చేయకూడదని చెప్తారు. ఎందుకంటే అందరికీ నాశనం కదా. అదే ఈ 2 దేశాలకు వస్తే అవతలాడు చనిపోవాలి, మావాడు బాగుండాలనుకుంటా, అది సహజం. అయితే ఇక్కడ భక్తి విషయం వచ్చినట్లయితే అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు అనే భావన కలిగినటువంటి ఈశ్వర భక్తులకు రాష్ట్రభక్తి కంటే మానవభక్తి కంటే చాలా గొప్పది అంటారు ఇక్కడ. ఈశ్వర భక్తి కలవారు ఏ శాస్త్రములను ప్రమాణంగా భావిస్తే అవే సత్శాస్త్రములుగా భావిస్తాయి అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఆధారం ఉంటే మనస్సు అండి. మనస్సులో అనేక విషయాలు ఉంటే మనస్సు ఆమయం అంటే అనగా రోగిష్ఠిత అవుతుంది అంటారు. అందుకే సర్వే సంతు నిరామయ అంటే రోగరహితులు కావాలి అంటున్నారు. ఎవరు లేనిడల్లా మనసులో మయం అంటే మాయాజాలం రాజాలదు. కాబట్టి నీ మనస్సు భగన్మయం అయిపోతే నీవు ఏమీ కాదు. ఇంకా భక్తుడు తన్మయ భావంతో తీర్థములను గొప్ప తీర్థములుగా, కర్మలను సుకర్మలుగా, శాస్త్రము సత్యాస్త్రముగా చేయుచున్నాడు. భక్తుడు వెళ్ళిన ప్రదేశానికల్లా భగవంతుడు వెళ్తాడు. భక్తుని వాక్కులో భగవంతుడు తానే మాట్లాడతాడు. అందుకే వారు ఏదంటే అది జరుగుతుంది. చూడండి, పరీక్షను శపించాడు ఎవరు? శృంగి. తక్షణమే పాము కాటు గురవుదుగా కానీ వెంటనే ఏమిటి? తక్షణుడు బయలుదేరాడు. శివాక్కు చేయాలి అంతే. భక్తుడు చేసే పని భగవంతుడు తన పనిగా భావిస్తాడు. అందుచేత భక్తుని స్థలము, భక్తుని పని, అన్నీ భగవత్ సంపర్కము చేత పవిత్రములు అంటున్నాడు. అలాగే భక్తుని చూసినటువంటి సంపూర్ణ విశ్వం కూడా పవిత్రం అవుతుంది అంటాడు. కాబట్టి ఏ వంశంలో భక్తుడు ఉద్భవిస్తాడో ఆ వంశం యొక్క పితరులు ఆనందిస్తారట, తమకి ముక్తి లభించిందని సంతోషిస్తారట. భగీరథుడి వల్లే కదా అంతమంది తరించారు. అలాగే మరి ప్రహ్లాదుడి వాళ్ళు ఎంతమంది తరించారు? నరసింహస్వామి అడుగుతాడు ప్రహ్లాదుని, అయ్యా ఒక వరం అడగమంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, సకామములు వరములు నభర్షిస్తారు, నాకు వరం అవసరం లేదు, నాకు ఏ కోరిక లేదయ్యా ప్రభు, మీరు నాకు వరం ఇవ్వదలిచనచ్చు. ఏమంటున్నాడు తెలిసిన? మనస్సులో కోరికలే లేకుండా వరం ఇయ్యి, కోరిక లేని కోరిక ఇమ్మంటున్నాడు అని ప్రార్థించాడు. కాబట్టి చూడండి, ఆయన ఒక గంధపు చెట్టు, ఒక ప్రేమమయుడు. గంధపు చెట్టు ఎంత నరికినా గంధవాసనే వస్తుంది. కాబట్టి అయితే తర్వాత తన తండ్రి కొరకే ఒక్క వరం అడిగాడు. నా తండ్రి మిమ్మల్ని ద్వేషించాడు, మీ భక్తులను నన్ను కూడా కష్టపెట్టాడు, ఈ గొప్ప భగవత అపరాధం నుండి అతన్ని మీరు కాపాడండి. ఎంత ప్రేమ చూడండి. కాబట్టి ప్రహ్లాదుడు తన వంశంలోని 14 తరాల వరకు పితృ సహితముగా తరించారు. చివరివాడైన బాణాసురుని కూడా విష్ణువు ఏమీ చేయలేకపోయినాడు. కాబట్టి పితృలోకం ఉన్నప్పటికీ తమ వంశంలోని భక్తునితో సంబంధం ఏర్పరచుకొనిన వారు సంతోషిస్తారు. అయ్యో మన మనసులో ఒక భగవంతుడు పుట్టాడరా, ఒక భక్తుడు పుట్టాడరా,
ఇతని భక్తి పుత్రికను పరమాత్మ తప్పక వివాహం చేసుకుంటాడు, అప్పుడు పరమాత్మను అల్లుడు అవుతారని వారు సంతోషిస్తారట. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఒకసారి ప్రయోగాలు అన్నట, అంటే ఈయన అంటున్నారు మహారాజు గారు, నేను సన్యాసించినప్పటిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చిందంట. ఏంటంటే సన్యాసి గ్రహణం యొక్క విధి విధానం ప్రకారం 3 రోజులు జరుగుతాయట. ఇది సన్యాసిని తీసుకునేవాళ్ళు. ఒకరోజు విరజాహోమం చేస్తారట. సరే, రాత్రి జాగరణ చేసి ఆ అగ్నిని కాపాడుతుండాలట. అలాగే 2 రోజులు హోమం చేస్తారట. ఇది సన్యాసి దీక్ష తీసుకునే వాళ్ళ యొక్క సిస్టమ్. జాగరణ చేస్తున్న సమయంలో నాకు నిద్ర వచ్చిందయ్యా. నిద్రలో నేను ఒక స్వప్నం చూశానట. నేను ఒక సింహాసనంపై కూర్చుని ఉన్నాను. మా నాన్నగారు తాతగారి చేతిలో జలము కుశలు ధరించి నన్ను అభిషేకించారు. అంటే నేను సన్యాసించడం వారికి చాలా సంతోషం కలిగిందని నేను భావించాను. ఇది ఒక సాధారణ సన్యాసం గురించిన విషయం. నాకు మనస్సులో సన్యాసం పట్ల గొప్ప మహత్వ బుద్ధి లేదు. అయినా నా మనసులో పరబ్రహ్మ కంటే అన్యమైనది ఏమీ లేదని, సన్యాసం గొప్ప విషయం కాదు అనుకున్నాను. కానీ ఒకటి, ఈశ్వరుని ప్రేమించేవారు ఉంటే పితరులు సహజంగానే ఎంతో సంతోషిస్తారు అంటున్నారు. అట్లా ఇంకోటి ఏమండి, దేవతలకు ఏదైనా అద్భుత విషయంగా గోచరిస్తే వారు ఆనందంతో నృత్యం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు సూర్యుని సహాయం చేతనే రూపాన్ని చూడగలుగుతున్నాం. అంటే కళ్ళు మరి వెలుగుండాలి కదా, సూర్య సహాయం చేతనే రూపాన్ని చూడగలుగుతున్నాయి. కానీ ఆ శక్తితో మన చర్మ సౌందర్యం మాత్రమే చూస్తున్నాము అనుకోండి, దానివల్ల సూర్యునికి విచారం కలుగుతుంది. అయ్యో, నీకు భక్తుని కళ్ళలో తేజస్సు ఇచ్చాను, మరి ఎక్కడ పరమాత్మను చూడాలి కదా అనుకుంటాడు. కానీ మరి భక్తులు అనుకోండి, ఒకవేళ ఆ కళ్ళు ఎక్కడ నుంచి పరమాత్మ చూస్తున్నా అనుకోండి, అప్పుడు సూర్యనారాయణమూర్తి అనేటువంటి ఆయన భావ ఆనందం ఎక్కువగా ఉంటాయట. జన్మలకు ఇతని కళ్ళు నేను చూసే శక్తిని ఇచ్చి సహాయం చేస్తాను అంటుంటారు. కానీ నా యొక్క ఇన్ని రోజు సహాయం సఫలీకృతమైందని సూర్యనారాయణ దేవుడు ఆనందిస్తాడట. కాబట్టి చూడండి, ఇక్కడ ఏంటంటే ఇంద్రియుల ద్వారా వారు మా పరమాత్మ సన్నిహితులు కాగలిగినారని భావించి సంతోషిస్తారు. సంతోషంతో మరి నృత్యం చేస్తారట. ఇవన్నీ కూడా ఏంటి, పృథ్వీ అనుకోండి, అధిష్టాన దేవత ఎవరు, భూదేవి యొక్క పతి పరమాత్మ. అతను అందుచేత పృథ్వీ ఎప్పుడూ అనాథ కాదు అంటున్నారు. ఎందుకంటే పృథ్వీ స్వామిహీనురాలుగా ఉన్నదా లేదయ్యా. దీని గురించి ఒక పురాణ కథ ఉన్నదట. ఏంటంటే పరమాత్మ బహువల్లభుడు. వైకుంఠంలో ఉన్నప్పుడు శ్రీదేవికి లక్ష్మికి ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ భూదేవి గౌణం రెండోది అయిపోతుంది అన్నమాట. అక్కడ పరమాత్మ రమాదేవి యొక్క ప్రేమలో బందీ అయి ఉంటాడు. అలాగే సింధుకన్య పరమాత్మ పాదాలు తన ఒళ్ళలో పెట్టుకొని ఉంటుంది. అలాగే భూదేవి మరి వియోగం చేత బాధపడుతుంది. భక్తులు భూలోకంలో జన్మించినప్పుడట పరమాత్మ వారి హృదయాలు విరాజిల్లుతుంటాడు. కాబట్టి అనేక చోట్ల భక్తుల హృదయాలలో తన పతిని చూసిన భూదేవి తన పతి దాని దగ్గరే ఉన్నాడని భావిస్తుంటాడు. ఇది సనాథ అవుతుంది. అంటే అనాథకి ఆపోజిట్ సనాథ. కాబట్టి అలాగే మరి నంద యశోదలు, కౌసల్య, దశరథులు వంటి భక్తులు కూడా ఇక్కడ చూడండి, కౌసల్య, దశరథులు వంటి భక్తులు లేని ఎడల పరమాత్ముడు భూలోకానికి ఎలా వస్తాడు? వారి కోసం సంసరిస్తాడు. సో భక్తుని ద్వారానే భూదేవికి తన ప్రభుపతి అవుతాడు. ఎంత బాగుంది చూడండి. అలాగే ఒక భక్తుడు జన్మిస్తే పృథ్వీ, పితృలోకము, స్వర్గము అన్నీ ధన్యమవుతాయి. కోకిల సాయి అనేటువంటి సొంత మహాపురుషుడు నేను ఎప్పుడు దగ్గర కూర్చున్నా సరే పరమాత్మ గురించి ఆయన కొత్త కొత్త ఆలోచనలు మనసులో తోస్తూ ఉండేవాట. అంటే ఏమిటి, భక్తుని శరీరం నుండి భక్తి తన్మాత్ర యొక్క ప్రవాహము వస్తూ ఉంటుంది. ఆ ప్రవాహము సమస్త లోకాలను పవిత్రం చేస్తుంది. అంటే వాళ్ళకు ఆరా ఉంటుంది. ఆ చుట్టూ ఆరా వల్ల సద్భావ తరంగాలు విరాజిల్లుతుంటాయి. ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. వారికి ఒక కోటల రక్షణ, అదే మన శిక్షణ. వారి పాదధూళి అంత గొప్పది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. కనుక పరమాత్మను మన హృదయాలలో నిలిపే శక్తి కలది భక్తి ఒక్కటే. అది భగవత్ సాన్నిధ్యంలో అన్ని వృత్తులు లీనమైపోతాయి. దాంతో స్వభావం పరిపూర్ణత చెందుతుంది. అప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి, ఇతరులకు యజ్ఞం చేత లభించే ఫలము చండాలునికి భగవన్నామోచ్చరణ చేతనే కలుగును. భగవాన్ ఎవరి జీవ ఎల్లప్పుడూ మీ నామముని స్మరించును ఆ చండాలుడు సంసారాసక్త జనుల కంటే శ్రేష్ఠుడు అంటున్నాడు. అన్ని తపస్సులు చేసిన ఫలము, అన్ని యజ్ఞములు, అన్ని శ్రేష్ఠ తీర్థములలో స్నానం చేసిన ఫలము, అన్ని వేదములు క్షుణ్ణముగా చేసిన ఫలము మీ నామము చేసిన లభించును అంటున్నాడు. అంటే కారణం ఏంటంటే ఇక్కడ
ప్రారబ్ధానుసారం జీవి ఆయా జాతులు జన్మించవచ్చు. ప్రారంధం చేత జాతిలో జన్మించిన వారికి సంస్కారం చేత సుప్తమైన వర్ణం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పుడు బ్రాహ్మణుని ఇంట జన్మించే పిల్లవానికి యజ్ఞోపేత సంస్కారము చేత బ్రాహ్మణత్వం సంపాదిస్తుంది. కానీ కర్మ సంస్కారం చేత కలిగేది భక్తి అంటున్నాడు. ప్రారంధం వల్ల జాతి సంస్కారం, కర్మ చేత వర్ణమునకు. ఉదాహరణకి ఏంటంటే బ్రాహ్మణ వంశంలో పుట్టవచ్చు, ఉపనయన సంస్కారం జరగవచ్చు. అది నిజమైన బ్రాహ్మణత్వం కాదు. ఎవరు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ, అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, కులంతో ప్రధానం కాదు. ఎలాగంటే భక్తి రవిదాస్ హరిజనుడు, ప్రహ్లాదురావుడు అసురు వంశంలో జన్మించాడు. కాబట్టి కబీరు హరిదాసు ముసల్మానులు. కాబట్టి భక్తిలో జాతిని గురించిన ప్రశంస రాకూడదు కూడా. కాబట్టి పరమాత్మ తృప్తిపడి కర్మయే ఫలం. అది పరమాత్మ యందు బుద్ధిని లగ్నం చేయనిది విద్య, మిగతా విద్యలు కాదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ భగవత్ప్రేమ కలిగినప్పుడే ఆ పాండిత్యం సాఫల్యం అవుతుంది అంటున్నారు. ప్రకృతి నుండి మహత్వమును దాని నుండి అహంకారం వెష్టులో శిలాభాస జరుగుతుంది. అందులో పూర్వజన్మ కర్మ ఫలితముగా బుద్ధి వస్తుంది. అయితే మరి పూర్వజన్మలో నేర్చిన విద్య, ఆర్జించిన విత్తము, చేసిన దానము మనకు మళ్ళీ తిరిగి వస్తాయి, నో డౌట్. అప్పుడు కలిగిన బుద్ధి అదే మరుజన్మలో ముందుగా పరివెత్తి అనాయాసంగా ప్రాప్తిస్తుంది. అందుకే ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఇప్పుడే మంచి భక్తి విత్తనాలు నాటుకోవాలి. మరుజన్మకు నీ యొక్క బాటలు ముళ్ళు వేసుకోరాదు అంటున్నాడు. నీ విధికి నీవే కర్తవు అంటున్నారు. అయితే కాబట్టి ఏమిటి, వాట్ ఈజ్ డెస్టినీ అంటే నిన్న చేసిన నీ కృత్యమే రేపటి మన విధి. అంటే నిన్న ఏం చేస్తావో రేపే అది అనుభవించాలి. కాబట్టి యాజస్సు నీవు ఏదైతే అదే కోసుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి చూడండి ఎంత బాగా చెప్తున్నారు. పూర్వజన్మలో నేర్చిన విద్యట ఈ జన్మలో అధ్యయనము మననం ద్వారా అభివృద్ధిపరచుకునవచ్చును, సంస్కారం కలగవచ్చును. కానీ విద్యను ఆర్జించడం వల్ల అహంకారం రాకూడదు. ఏమిటి విద్య దధాతి వినయం అంటున్నారు. దధాతి అంటే టు గివ్, ఇస్తుంది. ఏమిస్తుంది? వినయం. వినయం అంటే ఏంటంటే వినీతి అంటారు. అంటే ఏమిటి? శాస్త్రం పట్ల, భక్తి పట్ల శ్రద్ధ కలవాడు అని. అతి వినయం అదే చెప్పాం కదా. తరోరపు సహిష్ణు అమానినా మానిదేనా కృష్ణ కీర్తన సదాహరికి. ఇది వినయం. కాబట్టి విద్వాంసుడు నమ్మతతో ఉంటాడు. ఎందుకనక విద్య అమృతం అన్నమాట. కాబట్టి విద్య వల్ల జీవునికి అమృతత్వం లభిస్తుంది. అంటే విద్య చేత అమృతత్వం లభించలేదనుకో అది కేవలం అమృతపు కుండ మోయటువంటిది, తాగినట్లు కాదు. కాబట్టి భగవంతుని బుద్ధి లగ్నం చేయించున్నదే నిజమైన విద్య అంటాడు. కాబట్టి చూడండి, మనం ఇవన్నీ కూడా సత్సంగం వల్ల మనం పరమాత్మ పొందగలిగారు. కొంతమంది సుగ్రీవుడు కానీ, నారదుడు కానీ, హనుమంతుడు కానీ, జాంబవంతుడు కానీ, రాజు జటాయు, వైశ్యుడు, వ్యాధుడు, గోపికలు, వీళ్ళంతా కొంతమంది కుబ్జ. ఆ కృష్ణ సంగత్యం అంటే వాళ్ళు ఏ వ్రతము తపస్సు చేయలేదు, కేవలం భగవంతుని ప్రేమించటం వల్లనే. అది సత్సంగం అంటే. ఇది నిజ విద్య అంటాడు. మిగతావి లౌకిక విద్యలు, పొట్ట కోసం నింపడానికి ఆహారం. కానీ హృదయాహారం ఏమిటి? పరమాత్మ సంగమము అంటున్నారు. కానీ శ్రీరామకృష్ణ గారు ఒక ఉదాహరణ తెలిపారు, వినండి దయచేసి. ఇద్దరు వ్యక్తులట మామిడి తోటలకు వెళ్ళారంట. మామిడి పళ్ళు బాగా పండాయి. ఒకడు ఆ పళ్ళు తినట్టు ప్రారంభించాడు. రెండో వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ జాతి ఏ పళ్ళు, వీటికి అంట్లు ఎవరు తెచ్చారు, ఎప్పుడు కాస్తుంది, మరి ఎంత డబ్బు వస్తుంది, ఆదాయం అన్నీ పరిశోధన చేస్తున్నాడు. ఇది ఒక జ్ఞానం సంపాదించాడు. వీటిపై రాబడి ఎంత అనేక ప్రశ్నలు వేశాడు. సమయం మించిపోయింది. అంటే యజమాని రావచ్చు. అందువల్ల ఇద్దరు తోటల నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏమైంది చూడండి, నాకు ఈ తోట గురించి అన్ని విషయాలు తెలిసి అనుకున్నాడు ఒకడు. రెండోవాడు ఈ తోట గురించి నాకేం తెలియదు, నా కడుపు మాత్రం పూర్తిగా నిండింది అన్నాడు. ఇక్కడ ఏమిటి, అతనికి జ్ఞానం వచ్చింది రైటే, కానీ భక్తి ఏమైంది, తృప్తినిస్తుంది. మొదటివాడు తిన్నాడు కదా, ఆనందంగా తిన్నాడుగా. సో విద్య వలన గర్వం కలిగితే పరమాత్మ గురించి సంపూర్ణ జ్ఞానం లభించదు. విద్య ఒక కళ్ళజోడు. నువ్వు అందమైన కళ్ళజోడు పెట్టుకోవచ్చు, దానివల్ల ఏమి కనిపించకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి చూడండి, కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే అలాగే కుసుమహర